హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బుక్ ఆడియో. విక్రమ్ సిద్ధుని తన రూమ్కి తీసుకెళ్ళాడు. వైషు వీళ్ళ వెనకే వచ్చింది. వీళ్ళు ఏం టాకింగ్ చేసుకుంటున్నారా అని బయట ఆగి ఓ చోనేసింది. ఎలా ఉందిరా యూకే లైఫ్? సిద్ధు, ఇట్స్ అమేజింగ్ అంకుల్. డూ యూ నో, రియల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఫ్రమ్ యూకే. సిద్ధు చెప్పింది విని వైషు, ఓరిని, యు ఆర్ ఫ్రమ్ ఇండియా రా. నువ్వు నీ ఓవర్ యాక్షన్, చెప్తా నీ సంగతి. విక్రమ్, సరే నేను చెప్పింది ఏం చేసావు? సిద్ధు, అంకుల్ ఇట్స్ ఫైన్, ఫైనల్ స్టేజ్. వైషు, ఏంటి ఫైనల్ స్టేజ్? విక్రమ్, గుడ్. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు వెళ్ళేలోపు విషికి నీకు ఎంగేజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నా. నీకు ఓకేగా? సిద్ధు, డబల్ ఓకే. రెండు చేతులు చూపించాడు. వైషు, అమ్మ నా డాడీయో. సిద్ధు, ఎద్దుగాడికి ఓకేనా అని అడిగావు, బట్ అక్కను మాత్రం అడగలేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. చెప్తా ఈ ఎన్ఆర్ఐ సంగతి అంటూ వెళ్ళిపోయింది. ఇంతకీ వైషు బేబీ బీటెక్ ఫైనల్ ఇయర్, ఎంఎస్సీ చేసి మంచి జాబ్ కొట్టి ఒక విల్లా కొనుక్కొని ఇంకా చాలా అనుకుని తన కెరియర్ కోసం జాగ్రత్తగా ప్లాన్ వేసుకుంటుంది. ఆ విల్లాకి పేరు కూడా పెట్టేసుకుంది. వర్క్ అవుతుందో లేదో చూద్దాం. టైం నైట్ 12:30. ఒక ఫారెస్ట్ ఏరియాకి 5 కిలోమీటర్ల దూరంలో వీర కాళీ డైమండ్ కోసం వెయిటింగ్. కాళీ ఆ రోనిగాడి గ్యాంగ్ మన మీద కోపం పెంచుకుంది. మన మీద గట్టిగా నిఘా వేశారంట. వీర అనగానే వీర సీరియస్గా, కాళీ, ఆ సేట్ కూడా నువ్వు ఆ ఫోటో చూపగానే భయపడి సైన్ చేశాడు, కానీ తను కూడా గట్టిగానే పగపట్టాడేమో అనిపిస్తుంది. వీర అంటాడు. కాళీ, మనకి ఆదాయంతో పాటు శత్రువులు కూడా పెరిగిపోతున్నారు వీరా. వీర ఓహో అంటాడు. కాళీ, ఏంట్రా వీరా, ఏం చెప్పినా అంటావే కానీ ఒక్కదానికి సమాధానం చెప్పవే అన్నాడు కొద్దిగా చిరాగ్గా. వీరా, ఇప్పుడు ఏమంటావు అన్నాడు అంతకన్నా చిరాగ్గా. కాళీ, ఏమంటాను, ఎంతసేపు నువ్వు చెప్పిందే మేము వినాలంటే కాదు, అప్పుడప్పుడు మేం చెప్పేది నువ్వు కూడా వినాలి అంటాను. వీరా, చూడు కాళీ, నువ్వేం చెప్పాలన్న తర్వాత, ఇప్పుడు నా దృష్టి అంతా అంటూ ఆపాడు. కాళీకి అర్థమైంది, ఇక్కడ వీర దృష్టి కేవలం తను వచ్చిన పని మీదే ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. కాసేపు తర్వాత దూరం నుంచి సెల్ ఫోన్లో టార్చ్ వెలుగు కనపడి ఆగిపోయింది. సిగ్నల్ అన్నమాట. వీర వాళ్ళు వచ్చారు. ఆ బ్యాగ్ ఇటు ఇవ్వు అంటూ క్యాష్ బ్యాగ్ తీసుకొని వాళ్ళ వైపు వెళ్ళాడు. దాదాపు దగ్గరికి వెళ్ళేసరికి అనుకోకుండా ఒక క్వాలిస్ వచ్చింది. 10 మంది దిగారు. అంతే, వీర వెంటనే అలర్ట్ అయ్యి పక్కనే ఉన్న చెట్లలోకి జంప్ చేశాడు. అవతల పార్టీ కూడా కామ్గా చెట్లలో దూరారు. కాళీ, ఇదేంటి, ఎవరు వీళ్ళు, ఏ సౌండ్ లేకుండా సైలెంట్గా వచ్చారు? వీర గన్ తీసి కొంచెం పైకి లేపాడు. వచ్చిన వాళ్ళలో ఒకడు చుట్టూ చూస్తూ, ఆ వీర ఇక్కడికే రావాలే, మనకు షేర్ చేసిన లొకేషన్ కూడా ఇదేనే అనగానే వీర కోపంగా రాబోతుంటే సెల్ ఫోన్ వైబ్రేట్ అయింది. కాల్ ఫ్రమ్ కాళీ. వీర లిఫ్ట్ చేయగానే, కాళీ, వీర, వచ్చిన వాళ్ళు ఎవరో అనుకుని అటాక్ చేయబోతున్నావు, జాగ్రత్త, వాళ్ళ డిపార్ట్మెంట్ ఏమో అని నాకు డౌట్ వస్తుంది అనుకుని కాల్ కట్ చేశాడు. వీర కామయ్య అక్కడే ఆగాడు. వాళ్ళు అక్కడే సెటిల్ అయ్యారు. ఇప్పుడే కదిలేట్టుగా అనిపించలేదు. వీరాకి అసహనం పెరిగిపోతుంది. ధైర్యం చేసి వాళ్ళ ముందుకు వెళ్ళగలడు. ఒకవేళ కాళీ చెప్పినట్లు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళైతే కొంచెం కష్టం. అనుకుంటూ చేసేది లేక వెనక్కి వచ్చాడు. అలాగే చెట్ల మధ్యలో నుండి దూరి నెమ్మదిగా కాళీ దగ్గరికి వెళ్ళాడు. కాళీ, వీళ్ళకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వీరా, లేకపోతే కరెక్ట్గా ఇదే స్పాట్కి ఎలా వస్తారు? వీరా, అవతల పార్టీ వాళ్ళ ఫోన్ నంబర్ కూడా లేదు. వీర ఫోన్ కన్నా తన మైండ్ నమ్ముతాడు. వీర ఒక పని అంటూ ఏదో చెప్పాడు. అది విని కాళీ సరేనంటూ వెళ్ళిపోయాడు. ఒక పావుగంట తర్వాత ఒక వ్యక్తి ఆ సుమోలో వచ్చిన వాళ్ళని దగ్గరగా సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాడు. వాళ్ళని చూశారు. అందులో ఒకతను రే అనగానే అతను ఆగాడు. పిలిచిన అతను ఇటు రారా అనగానే అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎవడ్రా నువ్వు, ఈ టైంలో ఎక్కడికి అని అడిగాడు కోపంగా. అతను, మాది పక్క ఊరే, నేను అవతల రామచంద్రాపురంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటానండి. అతను, నీ పేరు అని అడిగాడు అనుమానంగా. సుదర్శన్. ఐడి ఏది? నేను ఈ మధ్యన చేరానండి, ఇంకా ఇవ్వలేదు. నిజమేనా? నిజమేనండి, కావాలంటే మీరు రేపు రండి, నేను కనపడతాను. సరే, కానీ నువ్వు రోజు ఇట్టే వెళ్తావా? అవునండి. ఇక్కడ ఎప్పుడైనా ఇల్లీగల్ పనులు జరగటం చూసావా? అంటే ఏంటండి? అంటే స్మగ్లింగ్. లేదండి, ఇక్కడ అలాంటివి ఎప్పుడూ జరగలేదు. ఖచ్చితంగా తెలుసా? తెలుసండి, మీరు అడుగుతుంటే గుర్తొచ్చిందండి. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరంగా
ఫారెస్ట్ ఏరియా వస్తుంది. బహుశా అక్కడ జరగచ్చు అని విన్నానండి. అంతే. అందరూ అలర్ట్ అయి సుమో ఎక్కారు. స్టార్ట్ చేయగానే ఒకతను రే, ఎందుకైనా మంచిది నువ్వు మాతో రా. అతను కంగారుగా మా ఆడోళ్ళు ప్రెగ్నెంట్ అండి, నేను తొందరగా వెళ్ళాలి అనగానే అతను సరే పోరా అన్నాడు. అతను సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోయాడు. సుమో వెళ్ళిపోయాక వీర ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళని కలిసి డైమండ్ తీసుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ త్రినాథ్ దగ్గరికి వెళ్ళాడు. తను వెళ్ళేసరికి రోని త్రినాథ్కి ఏదో చెప్తున్నాడు. వీర కోపంగా వచ్చి రోని గుండెల మీద బలంగా ఒక్క తన్ను తన్నగానే వాడు సోఫాతో సహా కింద పడ్డాడు. పాపం త్రినాథ్ అంకుల్ కూడా పడ్డాడు. సోఫాలో కూర్చున్నాడుగా మరి. ఇద్దరు నెమ్మదిగా పైకి లేచారు. బాబు వీరా, కొట్టమన్నా కదా అని అంత గట్టిగా కొడతావా? రోని కోపంగా వచ్చిన వీర షర్ట్ పట్టుకున్నాడు. వీర కోపంగా చేతిని పట్టుకున్నాడు. త్రినాథ్ అంకుల్ నడుము సాఫ్ట్ చేసుకుంటూ వచ్చి ఇద్దరిని విడదీయాలని చూశాడు. పాపం అవ్వలేదు. ఆయన ఏమైంది, ఎందుకు కొట్టుకుంటున్నారు అని అడిగాడు కోపంగా. రోని, నువ్వు చూసావుగా, ముందు వీడే నన్ను కొట్టాడంటూ వీరా చేతుల్ని గట్టిగా విదిలించాడు. వీరా, రాత్రి నువ్వే కదరా డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. రోని నేనా అంటూ కోపంగా మీదకి రాబోతుంటే వీరా త్రినాథ్తో, అయినా ఈ కుక్కతో నాకు మాటలు అనవసరం, నీకు వాడు నేను ఒక్కడే, ఎవరో తేల్చుకో అన్నాడు కోపంగా. రోని చూసావా, నీ ముందు నన్ను ఎన్నేసి మాటలు అంటున్నాడో, అయినా నువ్వు వాడికే సపోర్ట్ చేస్తావంటూ త్రినాథ్ కేసి సీరియస్గా చూశాడు. ఆయన మీ ఇద్దరు ఏమైనా అనుకోండి, నాకు మీ ఇద్దరూ సమానమే. వీరా, నువ్వు డైమండ్లో నెంబర్ 1. రోని, నువ్వు డ్రగ్స్ సప్లై చేయడంలో నెంబర్ 1. మీ ఇద్దరు ఎంతో తెలివితో చాలా కష్టపడి సమర్థవంతంగా పనిచేస్తారు. కానీ మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. నాకు అదే అర్థం కావటం లేదు. మీ ఇద్దరు చేతులు కలిపితే మనకు చాలా లాభమని ఇద్దరి వైపు చూశాడు. ఎప్పట్లాగానే వీరా కోపంతో రోని ఇద్దరూ చూసుకున్నారు. వీరా చూడు, నేనేమి నీ కింద పనిచేయడం లేదు, నువ్వు చెప్పినట్లు చేయడానికంటూ తను తెచ్చిన డైమండ్ తీసి ఇచ్చాడు. త్రినాథ్ కౌంట్ చేసి గుడ్. అవును ఏంటి అన్నావు, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారా, నిన్ను చూసారా, ఎలా తప్పించుకున్నావు అని అడిగాడు ఆత్రంగా. వీరా, అదంతా నీకు అనవసరం. వీర మాట ఇచ్చాడంటే నా అమౌంట్ ఇస్తే నేను వెళ్తా అనగానే త్రినాథ్, అది కాదు వీరా, చెప్పేది విను. రోని కూడా నీలాగే తెలివైనవాడు. నా కింద పని అంటుండగానే వీరా, ఓయ్, నీకోసారి చెప్తే అర్థం కదా, నన్ను ఎవరితో పోల్చుకు, నేనే అంటూ రోనికి వేలు చూపించి వెళ్ళిపోయాడు. వీర వెళ్ళగానే రోని, చూసావా దాదా, వాడి పొగరు, అయినా ఏముందని వాడంటే అంతలా పొంగిపోతావు, నాకు వాడు నచ్చడు, కావాలనే దారికి అడ్డొస్తున్నాడు, నీ మొహం చూసి వదిలేసా అనగానే త్రినాథ్, భయం అని చెప్పరాదు అంటూ పక్కకు చూశాడు. రోని, ఏంటి భయం, వాడా నాకా అంటూ పైకి లేచి వెళ్తా అనగానే త్రినాథ్ అసలు విషయం చెప్పకుండా ఎక్కడికి వెళ్తావు? రోని, ఏంటిది అని అడిగాడు నొసలు చిట్లిస్తూ. త్రినాథ్, పోలీసులకు ఇన్ఫార్మ్ చేసావా అని అడిగాడు సీరియస్ గా. రోని, ఏం మాట్లాడుతున్నావు దాదా, వాడేదో వాగిస్తే నువ్వెలా నమ్మావు, నేనెందుకు ఇస్తాను, వాడు దొరికితే నువ్వు దొరికినట్లేగా, నువ్వు దొరికితే ఒకటి నేను కూడా అన్నాడు ఉక్రోషంగా. త్రినాథ్, చూడు రోని, చెప్పింది వీరా కాబట్టి నమ్మాను, అది అబద్ధమైతే మాత్రం నా చేతిలో నువ్వు చావడం ఖాయమనగానే రోని కోపంగా గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. మార్నింగ్ సిద్ధు లేచి వచ్చేసరికి విశిష్ట అందరికీ కాఫీ ఇస్తుంది. విమ్ము అంకుల్ పేపర్ని కళ్ళతో కాఫీని నోటితో తాగుతున్నాడు. సిద్ధు, హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్ అనగానే అందరూ తన వైపు చూసి చిరునవ్వు నవ్వారు. వైషు, ఏం బావా, కొత్త వాళ్ళని విష్ చేసినట్లు హాయ్ ఏంటి అని అడిగింది. సిద్ధు, హే కమాన్ వైషు, ఇట్స్ మై హ్యాబిట్ అంటూ భుజాలెగరేసి విక్రమ్ పక్కన కూర్చొని పేపర్ తీసి చదవటం మొదలుపెట్టాడు. వైషు దొరికాడు. అదేంటి బావా, నీకు తెలుగు సరిగా రాదుగా, మరి ఇలా తెలుగు పేపర్ ఎందుకు చదువుతున్నావు అని అడిగింది. సిద్ధు గతుక్కుమన్నాడు. విశిష్ట తన కాఫీ ఇస్తూ నవ్వు ఆపుకుంటుంది. సుచిత్ర, వాడికి తెలుగు రాదని ఎవరన్నారు, ఇంట్లో మేం నిక్షేపంగా తెలుగులోనే మాట్లాడుకుంటాం. సిద్ధు కోపంగా చూశాడు. చెప్పేసావా అన్నట్లుగా. వైషు, అత్తని ఎందుకు అలా కొర చూస్తావు, మాకు తెలుసు నీకు తెలుగు వచ్చేనత్త, అత్తతో మేము రోజు ఫోన్ మాట్లాడతాం, నువ్వు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, ఎవరిని ఇంప్రెస్ చేయడానికి సెకలిపోతున్నావు అని అడిగింది నవ్వుతూ. విక్రమ్, ఎనఫ్. వైషు, సిద్ధు ఈజ్ ఎన్ఆర్ఐ, తనకి తెలుగు కన్నా ఇంగ్లీష్లో కంఫర్ట్గా ఉందేమో అని వెనకేసుకొచ్చాడు. బామ్మ, వాడు పుట్టింది ఇక్కడే, 6 సంవత్సరాలు పెరిగింది ఇక్కడ అంటూ సీరియస్గా ఉలుక్కిచ్చింది. విక్రమ్, సో వాట్ అంటూ, వాడు ఇంగ్లీష్లో మాట్లాడితే మీకు వచ్చిన నష్టం ఏంటో నాకు అర్థం కావటం లేదు. అండ్ వైషు, నీకు స్టడీస్లో సిద్ధు హెల్ప్ తీసుకో అని సలహా పారేశాడు. వైషు పైకి లేచి అవసరం లేదంటూ విసవిసా వెళ్ళిపోయింది.
సిద్ధు కాఫీ మొత్తం తాగేసి ఇక్కడే ఏదో పనిలో ఉన్న విశిష్టతో థ్యాంక్ యూ సో మచ్ విసి. ఐ హ్యావ్ నెవర్ డ్రాన్ సచ్ వండర్ఫుల్ కాఫీ అనగానే తాతయ్య ఏడ్చావు పింజారి విధవా. నా కూతురు కూడా కాఫీ బాగా పెడుతుంది అనగానే సిద్ధు కోపంగా చూశాడు. విక్రమ్కి ఆఫీస్ టైం అయిందని రెడీ అవటానికి వెళ్ళాడు. గౌతమి తన వెనకే వెళ్ళింది. బామ్మ పూజ చేసుకోవడానికి వెళ్ళిపోయింది. విసి బామ్మ వెనకే వెళ్ళింది. తాతయ్య ఏంట్రా చూపు గుడ్లగుబ్బ కల్లేసుకొని సిద్ధు సుచిత్రతో మామ్ ప్లీజ్ టెల్ హిమ్ అని అంటుంటే తాతయ్య ఒరే సిద్ధు ఎద్దు విసి లేదు నువ్వు తెలుగులో ఏడు అనగానే సిద్ధు కోపంగా లేచి విసి కోసం వెళ్ళాడు. సుచిత్ర నాన్న అన్నయ్య రాత్రి సిద్ధు విసిల ఎంగేజ్మెంట్ విషయం మాట్లాడాడు. మేము వెళ్లేలోపు మంచి ముహూర్తం చూసుకొని ఎంగేజ్మెంట్ చేసేద్దామంటున్నాడు అని చెప్పగానే ఆయన మంచిది నన్ను అడిగాడు ఓకే చెప్పేశా. ఎందుకంటే విసి అంటే నీకు అల్లుడికి ఎంత ఇష్టమో నాకు తెలుసు. సుచిత్ర సిద్ధుకైతే ప్రాణం నాన్న. పిచ్చి సన్యాసి కాకపోతే విసిని ఎలా ఇంప్రెస్ చేయాలా అని ఫ్రెండ్స్ని అడిగాడు. వాళ్ళే ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఎన్ఆర్ఐ లెవెల్ చూపించు అంటూ వాడి మైండ్ ఖరాబ్ చేస్తారు. నేను అప్పటికి వద్దురా విసి సంగతి నాకు బాగా తెలుసు. తనకి ఇలాంటివేం పట్టవు. నువ్వు ఇంప్రెస్ చేయాల్సిన అవసరమే లేదని కూడా చెప్పా అన్నది. ఇదంతా వైశ్య విని చెప్తా మా అక్కని ఇలా ఇంప్రెస్ చేస్తావో అది చూస్తా అనుకుంది. అంతే. ఆ రోజు నుండి సిద్ధి విసితో మాట్లాడడం ట్రై చేయడం, వయసు సిద్ధుకి అడ్డుపడ్డం, ఏడిపించడం పనిగా పెట్టుకుంది. 2 రోజుల తర్వాత అందరూ నైట్ డిన్నర్ చేస్తున్నారు. చాలా లైట్ డిన్నర్. సిద్ధు విసికి ప్రపోజ్ చేయాలని, వయసు సిద్ధుని ఏడిపించాలని, విసి ఎలాగైనా డాడీని ఒప్పించి టూర్కి వెళ్ళాలని. ఇలా ఎవరి ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు. విసి పక్కనే ఉన్న సుచిత్రని గిల్లింది. సుచిత్ర అన్నయ్య అని పిలిచింది. విక్రమ్ ఏంటి అన్నట్లు ఓ చూపు చూశాడు. సుచిత్ర నేను రేపు వైజాగ్ వెళ్తున్నా. నీకు ఇష్టమైతే విసిని వైశ్యుని నాతో తీసుకెళ్తా అంది. సిద్ధికు వాళ్ళమ్మ వైజాగ్ వెళ్తుందని తెలుసు. మరి మరదలతో ఏంటి ప్రోగ్రామ్ అనేది అర్థం కాలేదు. అసలు ప్లాన్ వేరు. విక్రమ్ రిటర్న్ ఎప్పుడు అని అడిగాడు. సుచిత్ర ఒక వారం రోజులు. విక్రమ్ వైశ్యు నీకు ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి నువ్వు వద్దు. వైశ్యు నాకు కావాల్సింది అదే. పైకి మాత్రం అదేంటి డాడ్ అక్క లేకపోతే నేను ఉండలేను. ఆ విషయం మీకు తెలుసు. నేను వెళ్తా అంది. సిద్ధు అమ్మో ఈ దయ్యం రేపు మా పెళ్ళయ్యా కూడా అక్కను వదిలి ఉండలేనని మాతో వస్తుందా అనుకుంటాడు. విక్రమ్ ఏం పర్లేదు. రేపు విషి పెళ్ళయి వెళ్ళిపోతే నువ్వు కూడా వాళ్ళ వెనకే వెళ్తావా? తనని వెళ్ళని. అత్త వాళ్ళకి కాబోయే కోడలుగా రిలేటివ్స్ తో కలవని. నో మోర్ డిస్కషన్స్ అన్నాడు సీరియస్ గా. అందరు మొహాలు వెలిగిపోయాయి. సిద్ధుకు మాత్రం అర్థం అవ్వలేదు. తనకు రేపటి నుంచి ముంబైలో మీటింగ్స్ ఉన్నాయి. వారం రోజులు రేపు మార్నింగ్ వెళ్ళిపోవాలి. అంటే విషి అమ్మతో వెళ్తుంది. నేను రోజు విషితో మాట్లాడుకోవచ్చు. ఈ వయసు పీడ ఉండదు అనుకుంటూ సంబరపడ్డాడు బిడ్డ. పడుకునే ముందు విమ్ము అంకుల్ తప్ప అందరూ విసి వాళ్ళ రూమ్ లో సమావేశం అయ్యారు. సిద్ధు తన లగేజ్ ప్యాక్ చేసుకుంటూ తన రూమ్ లో ఉండిపోయాడు. విసి సుచిత్రతో థ్యాంక్ యూ అత్త, థ్యాంక్ యూ సో మచ్, మొత్తానికి నాన్న ఒప్పుకున్నారు. వైషు మరేమనుకున్నావు, నేను బామ్మ కలిసి ప్లాన్ చేస్తామంటూ తననే శబాష్ అనుకుంటూ భుజం మీద కొట్టుకుంది. గౌతమి డబ్బులు ఇస్తూ విసి జాగ్రత్త, మేమెవరం లేకుండా ఫస్ట్ టైం టూర్ వెళ్తున్నాం. సుచిత్ర ఏం పర్లేదు వదినా, తన టూర్ కూడా వైజాగ్ లంబసింగే అరకు కాబట్టి నేను చూసుకుంటా నా కోడల్ని అంటూ విషికి ముద్దు పెట్టింది. అందరూ చప్పట్లు కొట్టారు. తమ ప్లాన్ సక్సెస్ అయిందని, ఈ ప్లానే తమ కొంప ముంచుతుందని. అందరి లైఫ్ లో తలక్రిందులవుతాయని తెలియదు పాపం. నెక్స్ట్ డే సిద్ధు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విసి సుచిత్ర ఎయిర్పోర్ట్ కని క్యాబ్ బుక్ చేసుకుని బయలుదేరారు. దారిలో విషిని వాళ్ళ కాలేజ్ దగ్గర దింపి జాగ్రత్తలు చెప్పి సుచిత్ర వెళ్ళిపోయింది. విశిష్ట రాగానే తన ఫ్రెండ్స్ నటాషా, బిందు, విశాల్, రవి హైఫై ఇచ్చారు. బిందు, రవి విశిష్ట డిగ్రీ నుంచి బెస్ట్ ఫ్రెండ్. విశాల్, నటాషా ఎంబీఏలో పరిచయం అయ్యారు. ఇంకా ఉంది.